మేము కొత్త యాడ్ షిఫ్ట్ చేసినాము. అందులో రూమ్ కట్టడానికి చాలా ప్రాసెస్ అవుతుంటే ఏం చేసినంటే మా ఓనర్కి ఇట్లా ఇక్కడ ఒకటి మా రూట్లోనే ఒకటి పాత కంటైనర్ డబ్బు ఉండే. పాత కంటైనర్ డబ్బా మా అక్కడ ఉన్న మా వాచ్మెన్ అమ్మకి మా తాతకి తీసుకుంటున్నాం. ఇది జర బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఎట్లున్నా మీకు ఇప్పుడు చూపిస్తాము. ఒక డబ్బాలు ఒక టాటేసి డబ్బాలు కూర్చున్నారు. వాళ్ళ పొద్దు నుంచి వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసే మాకు ఘోరంగా అనిపించింది. ఇవాళ కాబట్టి రేపైనా పైసా మంది తెచ్చుకోవచ్చు. ఇవాళ ఖర్చు పెట్టిన బాధపడుతుంది ఎప్పుడు కూడా. పైసా ఇవాళ ఖర్చు పెట్టినా రేపు దీనికన్నా డబ్బులు వస్తుంది అనుకోవాలి. అయ్యో పైసా పోతున్నా ఆలోచించద్దు కూడా అని వెంటనే నిర్ణయం తీసుకున్న ఓనర్ ఏం చేసినంటే వెంటనే ఇక్కడ ఒకటి అంటే ఇంతవరకు ఇందులో పాన్ డబ్బా నడిచింది. ఇక్కడ ఈ రోడ్డుకి బాగా మంచిగా నడిచేది. కానీ మళ్ళీ ఏమైనా అమ్మ వాళ్ళు పక్క పండి వేరే షటర్ అక్కడ ఒకటి ఓపెన్ చేసుకొని అందరూ పెట్టుకున్నాం. ఈ డబ్బా పక్కకు వాళ్ళకు కూడా అవసరం వస్తలేదు. ఇది వెంటనే నేను తీసుకొని మా అమ్మవారికి ఇప్పుడు మా కొత్త ఆటలు పెట్టింది చూడండి చూపిస్తాను మీకు. మొత్తం మీద రోడ్డు మొత్తం బ్లాక్ చేసి మా వాడు డబ్బులు తీసుకొని వస్తాడు. మొత్తం మీద మెల్లమెల్ల ముందుకు వస్తుంది. అది ఎంతుందంటే రోడ్ అంత ఉన్నది వెడల్పుగా. వచ్చే వెహికల్ అన్నీ సైడ్కి వస్తానే చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. మేము ఎంత లేదు ఒక 300 మీటర్స్ దీనికి ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఈ డబ్బా మా షెడ్లు వేస్తున్నాము. ఇక మా అమ్మ వాళ్ళు చూడండి ఈ డబ్బాలకి ఇట్లున్నారు. వీళ్ళకి ఇబ్బంది అవుతుందని మేము డబ్బా కొన్నాము. ఇలా సామాన్ పెట్టుకొని ఇట్లున్నారు గేట్ ముందు. మొత్తం మీద కంటైనర్ ఈ బేస్మెంట్ మీద ఇక్కడ మేము అసలు రూమ్ కడదాం అనుకున్నాము. కానీ ఇక్కడ కంటైనర్ దొరికింది మాకు. అది దాని వల్ల మొత్తం మీద మా అమ్మ వాళ్ళకు ఈ డబ్బా నుంచి విముక్తి దొరుకుతుంది. దగడు కింద దగడు మీద దగడు మొత్తం మీద డబ్బా కూర్చోబెడుతున్నాము. ఓకేనా, చీకటి అయిపోతుంది, క్లారిటీ రాదు. ఓకేనా, మొత్తం ఇక్కడ పెట్టిస్తా. రేపు పొద్దున్న మీకు చూపిస్తా. డబ్బా ఇక్కడ పెట్టినాము. బాయ్. మొత్తం మీద మా ఓడు అనిలు మీదికి ఎక్కిండు. అడిగి సెట్ చేస్తారు రావుతును. వెనుక కూర్చోలేదని అడిగి సెట్ చేస్తారు. మా వాళ్ళు వెనుక పోతారు. ఎంతైనా మనము ఒకని తీసుకొచ్చి మళ్ళీ ఒక పెట్టి కదలకుండా పెట్టి దాన్ని సెట్ చేయాలంటే చాలా కష్టము. కానీ మా ఆయన మా వాళ్ళు సాహసం మెచ్చుకోవాలి. అది తిప్పల పడి దాని మా వాళ్ళు లైటింగ్ వేసింది. దిగో వాన పడుతుంది కానివ్వండి. మొత్తం మీద మా పని అయిపోయిందిరా. లైటింగ్ వేసే వరకు కల వచ్చింది. కానీ మబ్బు కూడా మాకు అనుకరిస్తలేదు. మన వాన దట్టంగా పట్టేట్టున్నది. జల్ది అయిపోవాలి. ఓకే ఓకే వాడు వస్తాను ఇక పాట వేసుకోవాలి. ఈవరా ఇదిగో భైరవా ఇరా పాట్సా జల్దీ జల్దీ పీछे జల్దీ పీछे ఇరా పాట్సా. మొత్తం మూడు సాధారణ ముట్టుకోవాలి. అదిగో భైరవా దిగేసిండు. మొత్తం డ్రైవర్ వెళ్ళిపోతాడు. సంవత్సరం తీరే దిమ్మక.